నా యొక్క వదన సరోజే, నా ముఖ కమలం. తమాషదండి, స్వామీజీ వదిలేశాడు. ఇప్పుడు ఏంది? నా ముఖ కమలం మీద ఈ షట్పది, ఈ 9, ఈ 6 కాళ్ళు కలిగింది. ఇప్పుడు నేర్చుకున్నారు 6 శ్లోకాల్లో. ఇది ఎప్పుడు జుమ్మంటూ నాదం చేస్తూ నా ముఖ కమలం చుట్టే తిరుగుతూ ఉండుగాక. ఇదేంటయ్యా బాబు, రివర్స్ అయిపోయింది లే చివరికి వచ్చేటప్పుడు. కానీ అంతే. అంటే ఎప్పుడు నా ముఖ కమలం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా నాలుక మీద నిరంతరం కూడాను ఈ షట్పది స్తోత్రం గనక ఉంటే, శృతి మందిరంలో ఏదైతే విన్నానో భగవాన్, అది నిరంతరం నా జ్ఞాపకం వస్తూ ఉంటే, షట్పది నా వదన సరోజం మీద గనక ఉంటే, నీవు నాకు ఎప్పుడు నిరంతరం నా దగ్గరే ఉంటావు గనక, ఏ షట్పది స్తోత్రాన్ని అయితే ఇక్కడ నేను అధ్యయనం చేశానో, ఇది నా వదన సరోజంలో ఎప్పుడు జుమ్మంటూ తిరుగుతూ ఉండుగాక. వసతు, వసించుగాక, సదా ఉండుగాక. అది అంటే ఈ జ్ఞానం నిరంతరం ఉండుగాక. అందువల్ల గోవింద శబ్దార్థం ఇక్కడ చూస్తే శరణు, శరణం ఆయన పేరే కాబట్టి గోవింద శబ్దార్థంలో జ్ఞానం ప్రధానం. కాబట్టి ఆరకపోదు వెలిగే దీపం, ఆరకపోదు వెలిగే దీపం, ఆరకపోదు వెలిగే దీపం, ఆరదెన్నడు ఆత్మదీపం, ఆరకపోదు వెలిగే దీపం, ఆరదెన్నడు ఆత్మదీపం. జగతికి వేదము పంచిన జ్ఞానము, జగతికి వేదము పంచిన జ్ఞానము, సుగతిని తెలిపే అమృతగానము, సుగతిని తెలిపే అమృతగానము. సంసారమే సంగ్రామము, సంసారమే సంగ్రామము, తెగిన ప్రేగు అనుబంధము, జీవుల ఆరాటము, జీవన పోరాటము, సంసారమే సంగ్రామము. కాబట్టి ఎన్ని దీపాలున్నాయి ఈ ప్రపంచంలో, అవన్నీ ఆరిపోయేందుకే ఉన్నాయి. ఎన్ని భవనాలున్నాయి ఈ ప్రపంచంలో, అవన్నీ కూలిపోయేందుకే ఉన్నాయి. ఎన్ని పరిస్థితులు అనుకూలంగా ఈరోజు మనకు ఉన్నా, అవన్నీ మారిపోయేందుకే ఉన్నాయి. ఎందరెందరూ మన కూడా తిరుగుతూ ఉన్నా, ఎన్ని దేహాలు మనతో కలిసి ఉన్నా, ఆ దేహాలన్నీ రాలిపోయేందుకే ఉన్నాయి. ఎప్పుడూ ఆరనిది, మారనిది, పరంజ్యోతి స్వరూపమైంది భగవంతుడే గనక ఆ ఆత్మదీపం, జ్ఞానదీపం, దాన్ని ఉన్న సమయంలో ఇక్కడ ఉన్నంత వరకు మనం దాన్ని వెలిగించుకున్నాం. ఇప్పుడు ఉందా అందరి దగ్గర, దాన్ని మనం కాపాడుకోవాలి. మీరు ఎంతమంది చూశారో నాకు చూసే ఉంటారు. మనం ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఇటు పోతే జయగిరిధర ఆర్చి, అటు చివరికి వెళితే మెయిన్ గేట్ ఏదైతే ఉందో, అంటే బయట నుంచి మీరు వచ్చేటప్పుడు సుందర చైతన్య ఆశ్రమాన్ని కనపడతా ఉంటుంది. మీరు ఇక్కడి నుంచి పోయేటప్పుడు ఆ తొందరలో ఇటు వెళ్ళిపోతారు, కానీ ఒకసారి దాన్ని చూసిపోండి. నేను అక్కడ పెద్ద లెటర్స్లో రాయించున్నాను ఆ రోజుల్లోనే, ఆశ్రమం పెట్టిన కొత్తలోనే. అంటే నా ధర్మం ఏంటో, నా కర్తవ్యం ఏమిటో నేను గుర్తు చేసుకుంటూ అక్కడ రాశాను. చూడని వాళ్ళంటే చూడండి. వెలిగించుకున్నావా క్వశ్చన్, వెలిగించుకున్నావా క్వశ్చన్, ఆరిపోకుండా చూసుకో సెకండ్. అంతే, మీరు చూసుకొని కావాలంటే. అంటే ఎవరి ఆశ్రమానికి వచ్చినా ఇక్కడ వాళ్ళు చేయాల్సింది అదొకటే పని. ఇక్కడ వెలిగించుకోవడానికి ఒక దీపం ఉంది, ఎదురు చూస్తూ ఉంది ఆ దీపం, నిరీక్షిస్తూ ఉంది ఎప్పుడు ఆ దీపం, వెలుగుతూ ఉంది ఆ దీపం, ఆ మంటల బాధ ఆ దీపం భరిస్తూ ఉంది. నువ్వు వెలిగించుకో. ఆ తరువాత మాత్రం జాగ్రత్త. నువ్వు బయటికి గనక వెళ్ళావా, అక్కడ తీవ్రమైన గాలులు ఉన్నాయి, భయంకరమైనటువంటి పవనాలు ఉన్నాయి. వాటి మధ్యలో ఇక్కడ వెలిగించుకున్నటువంటి దీపం అలాగే వెలుగుతూ ఉంటుందని చెప్పుకోవడానికి అవకాశం లేదు. అందువల్ల కేవలం నువ్వు వెలిగిపోతున్నంత వరకు కూడాను ఆ దీపాన్ని ఆరకుండా తీసుకుపో. ఆరకుండా ఉండాలంటే దానికి కవచం ఉండాలి. కవచం ఉంటేనే అది ఆరకుండా ఉంటుంది.
ఏం కవచం పెడతావు? ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసు. మీ అందరి హృదయాల్లో, మీ అందరి హృదయ ప్రమిదల్లో నా హృదయంలో ఏముందో ఇప్పుడు భగవంతుడికి ఒక్కడికే తెలుసు, మీకు ఎవరికి తెలియదు. ఆ ఆర్తితో నేను ఏదైతే బోధించానో అదంతా ఆరిపోకుండా అది అలాగే ఉండాలని కన్నీళ్లతో భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.